లార్డ్ శివ పార్వతీదేవితో అంటున్నారు, ఎవరైతే వేదాలను మొత్తం అధ్యయనం చేసి కూడా నేనే గొప్ప అని అనుకుంటారో, ఇతరుల చెడు కోరుకుంటారో, ఇతరులకి హాని చేద్దాం అనుకుంటారో, ఎప్పుడూ కోపంతో ఉంటారో, ఇట్లాంటి వాళ్ళకి శిష్యుడయ్యే అర్హత లేదు అని చెప్పి అంటున్నారు. ఒకవైపు ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో, గురువు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతారో, శాస్త్రాలను అధ్యయనం చేస్తారో, మెటీరియల్ బుక్స్ గానీ మెటీరియల్ థింగ్స్ గానీ అవాయిడ్ చేస్తారో, అట్లాంటి వాళ్ళు మాత్రమే శిష్యుడు అవ్వడానికి అర్హులు అని చెప్పి అంటున్నారు. ఎవరైతే బాడీ, మైండ్, మనీ, ఎవ్రీథింగ్ లైఫ్ కృష్ణకి అంకితం చేస్తారో, గురువు దగ్గర శరణాగతి చేస్తారో, భక్తి చేస్తారో, వాళ్ళు మాత్రమే ఒక డిసైపుల్ అవ్వగలరు. కొన్ని లక్షల జన్మల తర్వాతనే మనకి టెంపరరీ హ్యూమన్ లైఫ్ వచ్చింది. కానీ ఎవరైతే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని భక్తి చేస్తారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని నిజంగా స్వీకరిస్తారో, వాళ్ళు మాత్రమే జనన మరణ చక్రం నుండి విముక్తి కాగలరని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. సెన్స్ గ్రాటిఫికేషన్ ఈవెన్ యానిమల్స్ కూడా చేస్తాయి. కేవలం మనిషి మాత్రమే గురువు దగ్గర సరెండర్ అయ్యి కృష్ణ భక్తి చేస్తూ ఫైనల్లీ కృష్ణని చేరుకుంటారు. హరే కృష్ణ, రాధే రాధే.